స్థానిక రోటరీ హై స్కూల్ పాఠశాల ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నిన్నటి దినమున 11 గంటల సమయంలో విక్రమ్ అనే విద్యార్థి, అర్చసాయి అనే విద్యార్థులు ఇద్దరు కూడా గొడవ పడి మరికొంతమంది విద్యార్థులు అందరూ కూడా గొడవ పడుతుండగా ఇద్దరి మధ్యన వాగ్వాదానికి గురై విక్రమ్ అనే విద్యార్థి అర్చసాయిని ఎత్తి నేలకు కొట్టడం జరిగింది. అర్చసాయి అనే విద్యార్థి ఈరోజు కిటి దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్ అంతా కూడా ఫ్రాక్చర్ అయ్యి ఈరోజు 8 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని మెడికల్ రిపోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. ఇంత నిర్లక్ష్యం వహించినటువంటి యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా అర్చసాయి అనే విద్యార్థికి 10 లక్షల రూపాయలు కేటాయించాలని ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలోన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతామని తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు ఈ రోటరీ హై స్కూల్లో ఇంత నిర్లక్ష్యం వహించినా కూడా ఎంఈఓ కూడా కాల్ చేస్తే ఇంతవరకైనా కూడా విషయం తెలియదని సిగ్గుచేటుగా చెప్తా ఉన్నాడు. ఎంఈఓ ఏమైనా నిద్రపోతున్నాడా లేదా రోటరీ హై స్కూల్ వాళ్ళు ఏమైనా నిద్రపోతున్నాడా ఇంత నిర్లక్ష్యం వహిస్తా అంటే? కావున ఈ రోటరీ హై స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.